హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు స్పార్కిల్ లాగ్స్. ఈరోజు అవిసె గింజలతోటి లడ్డూ చేస్తున్నామండి. ఇదిగోండి అవిసె గింజలు, బ్లాక్ సీడ్స్ అని కూడా అంటారు. ఇదిగోండి అవిసె గింజలు ఒక 200 గ్రాములు తీసుకొని శుభ్రం చేసుకొని ఇదిగోండి కొంచెం వాటర్ వేసి ఇలా కొంచెం వాటర్ వేసి ఇదిగోండి ఈ విధంగా కొంచెం వాటర్ వేసేసి కలిపేసేసి ఒక పావు గంట పక్కన ఉంచాలండి. ఎక్కువ వాటర్ వేయకుండా కొంచెం అంతా వేసుకోవాలి. అలా కలిపేసేసి మొత్తం పెట్టేసేసి కలిపేసి పక్కన ఉంచుకోవాలి. ఒక పావు గంట అరగంట సేపు నాననివ్వాలి. దీనికి అవిసె గింజల లడ్డూలు కావాల్సినవి అవిసె గింజలు 200 గ్రాములు. ఇదిగోండి ఖర్జూరం, తేనె కావాలి. ఇదిగోండి అవిసె గింజలు ఇప్పుడు వేపుకోవాలి. స్టవ్ వెలిగించి కళాయి పెట్టి అది వేడైన తర్వాత ఇదిగోండి అవిసె గింజలు వేసి వేపాలి. ఇదిగోండి ఖర్జూరం కొంచెం పేస్ట్లా చేసుకోవాలి. ఇవి తేనె వేసుకుందాము. 2 స్పూన్లు వేసి 3 స్పూన్లు 3 స్పూన్లు తేనె వేసేసి ఖర్జూరం కొంచెం పేస్ట్గా చేసుకున్నది తేనె వేసేసి వేపుకున్నాం కదా, ఇవి కొన్ని విడిగా ఉంచేసుకొని కొన్ని ఏమో మిక్సీ జార్లో వేసి పొడి చేసుకోవాలండి. ఇదిగోండి ఇవి విడిగా ఉంచుకున్నాను. ఇదేమో పొడి చేసుకోవాలి. పొడి అండి ఇప్పుడు అవిసె గింజల పొడి మిక్సీ చేసింది. మనం కూరలో కూడా వాడుకోవచ్చండి అవిసె గింజల పొడి. అది విడిగానే ఇలా వేసుకొని ఒక బాటిల్లో పోసుకొని అలాగే తినచ్చు స్నాక్స్ లాగా. ఇంకా పూర్తి గుమ్మడి గింజలు, అది సన్ఫ్లవర్, పుచ్చ గింజలు ఇవి కూడా తెచ్చుకొని ఈ గింజలు కూడా వేపేసుకొని నేను అలాగా స్నాక్స్ కింద అలాగా తినవచ్చు. వేపేసుకొని బాటిల్లో పోసుకొని తినచ్చు. ఒక స్పూన్ నెయ్యి,
కాకుండా ఆయిల్లో ఏపినవి కాకుండా ఇలా హెల్తీగా చేసుకోండి. అంతేనండి. 200 గ్రాములు ఏమో అవిసె గింజలు, కొంచెం జీడిపప్పు, కొంచెం తేనె, 6 స్పూన్లు తేనె, 2 స్పూన్లు నెయ్యి. హెల్త్కి మంచిది, హెయిర్కి మంచిదండి. పిల్లలు పెద్దలు అందరూ తీసుకోవచ్చు. మీరు ట్రై చేయండి. ఇంకా ఇది చల్లారిన తర్వాత ఉండలుగా చుట్టాలండి. ఇదిగోండి మనం రెడీ చేసుకున్నవి. ఇప్పుడు చల్లారిన తర్వాత లడ్డూ చేసుకుందాము. ఇదిగోండి, హెల్త్కి చాలా మంచిదండి. ఇదిగోండి, ఈ విధంగా రెడీ చేసుకోవాలి. పెద్దవాళ్ళు, పిల్లలు అందరూ తీసుకోవచ్చండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.